హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు డైలీ డిషెస్. ఈరోజు పొంగనాలు ఎలా చేయాలో చేసి చూపిస్తున్నానండి. ఇవి గుంత పొంగులు అంటారు, పొంగనాలు కూడా అంటారండి. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వస్తాయి, ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసి పెట్టుకోవచ్చు మనం. చూడండి, ఫస్ట్ 3 గ్లాసెస్ రైస్ తీసుకోవాలండి. త్రీ గ్లాస్ రైస్కి 1 గ్లాస్ మినపప్పు సరిపోతుందండి. ఈ విధంగా కలిపేసుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. వాటర్తో వాష్ చేసుకొని ఇలా వాటర్ ఫుల్గా పోసుకొని ఒక 4 to 6 అవర్స్ నానబెట్టుకోవాలండి. మ్యాక్సిమం 4 అవర్స్ అయినా నానాలి. ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీకి పట్టేసుకోవాలి. ఇలా మెత్తగా పట్టేసుకోవాలి. ఇది ఓవర్ నైటే పట్టేసుకోవాలండి. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా పిండి అనేది పొంగుతుందండి. అప్పుడు పొంగనాలు అనేవి చాలా బాగా వస్తాయి. చూడండి, నేను మార్నింగ్ సగం హాఫ్ పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. ఇంకా హాఫ్ నేను ఇప్పుడు పొంగనాలకు తీసుకున్నాను. నెక్స్ట్ పోపు పెట్టేసుకుందామండి. ఒక స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఆనియన్ వేసుకున్నానండి. ఒకటి వేసేసుకొని ఈ విధంగా అయినాక ఒక్కసారి పిండిలో వేసేసుకొని కలిపేసుకోండి. ఇలా వేయడం వల్ల పొంగనాలు అనేటివి టేస్ట్ చాలా బాగుంటున్నాయండి. ఇప్పుడు స్టవ్ పైన పొంగనాల పెంక ఉంటుంది కదండి, అది పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలండి. వేసేసుకొని పిండి అనేది ఈ విధంగా వేసేసుకోవాలి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసేసుకోవచ్చు. చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా. ఇలా ఒక్కసారి రికాబ్ పెట్టేసుకొని పొంగనాలు అనేటివి ఒక సైడ్ కాలుంటాయి కదండి, నెక్స్ట్ సైడ్ టర్న్ చేసుకోండి. ఈ విధంగా కాలాక అన్ని పొంగనాలు అనేటివి ఈ విధంగా అన్ని చేసేసుకోండి. పొంగనాలు అనేటివి అన్నివి ఇలాగే చేసేసుకోవాలండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.